బుద్ధుని ప్రవచనాలు బోధనలు అజరామరమని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో బుద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో మైత్రేయి బుద్ధ విహార దేవాలయాన్ని శ్రీలంక ప్రధాన బౌద్ధ భిక్షు బౌద్ధాగమ చెందిమ మహానాయక్ కందుల దుర్గేష్ కలిసి ప్రారంభించారు. బుద్ధుని యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అజరామరం. కేవలం ఏ ఒక్క కాలానికో ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. ప్రమాణమే 2500 సంవత్సరాల క్రితం బుద్ధుని యొక్క జీవనయానం కొనసాగినటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి శాంతి, సహనం, అదేవిధంగా అహింస అనేటువంటి అంశాలు ఇవాళకి కూడా అద్భుతంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. ద్వేషాన్ని ద్వేషంతో మనం తగ్గించలేము, ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శాశ్వతమైనటువంటి ప్రేమ అనేటువంటి మాటని బుద్ధుడు చెప్పినటువంటిది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా అందరూ కూడా ప్రత్యేకించి ఆచరించవలసినటువంటి అంశం. అలాంటి ఒక బుద్ధుని యొక్క అద్భుతమైనటువంటి జీవన విధానం కానీ, ఆయన ఆచరించినటువంటి విశ్వాసం కానీ ఇవాళ మనందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయ దగ్గర నుంచి అనేక మంది పెద్దలు ఆ ప్రత్యేకమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగించినటువంటి సందర్భం మనం